ఓకే. సో నిన్నటి క్లాస్లో మనం రెగ్యులరైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది మనం లాస్ ఫంక్షన్ మోడిఫై చేస్తాం సో దట్ వెయిట్స్ అనేవి లార్జర్ వాల్యూస్ కి అటెండ్ అవ్వకుండా. ఆ కాన్సెప్ట్ ఒక్కరికైనా క్లియర్ గా ఉంది? మాధవి, త్రివేణి, నిఖిత, అప్పరకిల ఎవరైనా ఒక క్విక్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు నిన్నటి కాన్సెప్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం. ప్లీజ్ బి రెస్పాన్సివ్. హలో. సార్, ఇప్పుడు మనం తీసుకునే పారామీటర్స్ అనేవి ఎక్స్ వాల్యూస్ చిన్నగా ఉంటే వై డిఫరెన్స్ కూడా చిన్నగా ఉండాలి సార్. తీసుకునే పారామీటర్స్ కనుక్కునే మోడల్ వెయిట్స్. సార్, అదే మన పారామీటర్స్ అనేవి ఎక్స్ అనేది ఒకవేళ చిన్నగా ఉండి వై అనేది పెద్దగా ఉంటే అది రాంగ్ అని అర్థం సార్. సో డిఫరెన్స్ ఇన్ ఎక్స్ కనుక ఒకవేళ తక్కువనే ఉండి డిఫరెన్స్ ఇన్ వై హెవీగా ఉంటే అంతేనా? ఇప్పుడు మన దగ్గర ఒక డాటా సెట్ ఉంది. సే ఎక్స్ వై. ఎక్స్ ఏంటిది? స్క్వేర్ ఫీట్ అనుకుంది. వై వచ్చేసి దాని కాస్ట్ ఒక ఇల్లు కొనుక్కోవడానికి. ఓకేనా? 2000 స్క్వేర్ ఫీట్ కి 25 lakhs ఉంది. 2500 కి ఒక 30 lakhs. 3000 కి 35, 4000 కి 40. ఇలా ఉంది డాటా సెట్. డాటా సెట్ లో మీకు ప్యాటర్న్ ఉన్నట్టు అనిపిస్తుందా? ఇంచుమించు ఏంటిది? ఒక 500 స్క్వేర్ ఫీట్ పెరుగుతుంటే ఒక 5 lakhs పెరుగుతుంది. సో డాటా సెట్ వరకు అయితే పర్లేదు, ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఇంకొక డాటా సెట్ ఇస్తా. సేమ్ లొకేషన్ ఇవన్నీ ఇల్లు. ఓకేనా? 2000 కి 25 lakhs, 2500 కి 20 lakhs, 3000 కి 35 lakhs, 4000 కి 25 lakhs. మీకు ఇలా ప్యాటర్న్ కనిపిస్తుందా? ఇప్పుడు మెషిన్ ని పక్కన పెట్టండి, దీన్ని మీకే ఇస్తే మీరైనా ఫ్యూచర్ లో ఒకవేళ 5000 స్క్వేర్ ఫీట్ అయితే ఎంత లాక్స్ ఉంటాయని చెప్పేసి మీరు కాన్ఫిడెంట్ చెప్పగలుగుతారు. సో ఇది ఎలాంటి కేసు అంటే, చిన్నప్పుడు ఒక కుక్కని కుక్క అనడం, ఇంకొక డాగ్ ని క్యాట్ అనడం, ఇంకొక డాగ్ ని లైన్ అనడం. ఇలా మనం ఒక చిన్న పిల్లడికి చెప్తే వాడికి ఏం అర్థమవుతుంది? కన్ఫ్యూజ్ అవ్వడం. ఇది అలాంటి కేసు. స్క్వేర్ ఫీట్ పెరుగుతూ ఉంటే వాల్యూ పెరగాలి, కానీ అప్పుడప్పుడు తగ్గడం, అప్పుడప్పుడు పెరుగుతాయి. మనం కన్ఫ్యూజ్ కాము. ఇలాంటి ఒక స్క్వేర్ ఫీట్ కి ఇచ్చి దీని కాస్ట్ ఎంతో చెప్పమంటే ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం కూడా లేదు, డాటా సెట్ బాగానే ఉంది అనుకుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కింద డాటా సెట్ లో చేంజ్ ఇన్ ఎక్స్ ఎంత? 1000. ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ప్యాటర్న్ ఉంది. ఎక్స్ లో చేంజ్ ఉంటే వై లో కూడా కొంచెమే చేంజ్ ఉంటుంది. వాల్యూస్ ఇలా కాకుండా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరే 4000 అండ్ 15 ఇస్తారు. 15 lakhs. ఈ రెండు పక్క పక్కకే ఉన్నాయి. 35 కంటే పెద్దగానే ఉండాలి, పెద్దగా లేక చిన్నగా ఉంది. నా ఉద్దేశం ఇక్కడ మీరు చూడాల్సింది కూడా ఎగ్జాక్ట్ నంబర్స్ ని కాదు. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఉన్న వైలో మీకు డిఫరెన్స్ ఉంది. వైలో డిఫరెన్స్ ఏంటంటే మీరు నంబర్ కూడా చూడకండి, పెద్దగా ఉండాల్సిన వాల్యూ చిన్నగా ఉంది ఇక్కడ. అంటే ఒక
ప్యాటర్న్ ని ఫాలో అవ్వట్లేదు డేటా సెట్. మీరు పైన చూస్తే ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. అంటే ఒక ఎంఎల్ మోడల్ కి ట్రైన్ చేస్తే ట్రైన్ అయ్యేలాగా ఉంది డేటా సెట్ పైన ఉన్నది, కింద ధర లేదు. సో మనకి ప్యాటర్న్ ఉన్న డేటా సెట్ దొరికినప్పుడు మనం ఎంఎల్ మోడల్స్ ట్రైన్ చేస్తాం, అవునా? ఇప్పుడు ట్రైన్ చేస్తున్న మోడల్ ఎట్లా ఉండాలి, ఏ ప్యాటర్న్ కి తగ్గట్టుగా ఉండాలి. ఒక సెకండ్ అంతా జాయిన్ అవుతుంది. అంటే ఎట్లా 2000 to 3000 వరకు ఏమైనా ఇల్లులు ఉంటే అవన్నీ 25 to 35 మధ్యలోనే ఉండాలి. మరి 15 lakhs కి లేకపోతే 50 lakhs కి పడకుండా. అంటే చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఉంటే వైలో కూడా చిన్న చేంజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సెట్ ఇచ్చాను కదా, ఫ్యూచర్ డేటా ఒకవేళ 2100 అన్నా 26 lakhs అన్నా, మనకున్న డేటా పాయింట్ ఏంటిది ఇక్కడ 2025 lakhs. ఇప్పుడు చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై ఉంది కదా. అదే ఒకవేళ 2100 ఇక్కడ 35 lakhs అని వచ్చిందంటే ఈ డేటా సెట్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టు పాయింట్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి పెద్ద చేంజ్ ఇన్ వై అంటే ఏంటిది. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి పెద్ద చేంజ్ ఇన్ వై అంటే ఇది ఎగ్జాంపుల్. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై అంటే ఇది ఎగ్జాంపుల్. సో నా మోడల్స్ ఎట్లా, మన మోడల్స్ అంటే ఏంటిది, y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనుకుందాం యాజ్ ఆఫ్ నౌ. ఒకటే ఫీచర్ ఉంది కాబట్టి ఈ ఏబిసి వాల్యూస్ చిన్నగా ఉంటే ఫస్ట్ కేస్ పాసిబుల్ అవుతుందా, పెద్దగా ఉంటే ఫస్ట్ కేస్ పాసిబుల్ అవుతుందా? చిన్నగా ఉంటేనే సార్. అంతే కదా. ఈ వాల్యూస్ పెద్దగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి కేసు ఫామ్ అవుతుంది. చిన్న చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కూడా హయ్యర్ వాల్యూస్ పోయొచ్చు. మనం తీసుకున్న లాస్ ఫంక్షన్ ఏంటిది, ఓన్లీ ట్రైనింగ్ పాయింట్స్. ట్రైనింగ్ పాయింట్స్ తీసుకుంటాం కాబట్టి ట్రైనింగ్ పాయింట్స్ కి అది పక్కగా ఫిట్ అవ్వాలని చెప్పేసి అది ఏం చేస్తుంది, ఫ్యూచర్ లో వచ్చే పాయింట్స్ కి ఎర్రర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని ఆలోచించకుండా ఈ పాయింట్స్ కి ప్రస్తుతం నేను ఫిట్ అవ్వాలి కదా అని చెప్పేసి మన దగ్గర లాస్ ఫంక్షన్ ఉంటది కదా, ఎఫ్ ఆఫ్ ఏబిసి లోకల్ మినిమం అటెండ్ అవ్వడానికే చూస్తుంది. నేను మీకు చెప్పాను ఈ రెండు కర్వ్స్ లో ఏదో ఓవర్ ఫిట్టింగ్ అని. ఏదో ఓవర్ ఫిట్టింగ్ ఈ రెండు కర్వ్స్ లో, కర్వ్ 1 కర్వ్ 2. ఎందుకు, చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కూడా పెద్ద చేంజ్ ఇన్ వై. ఇది x1 ఇది x2 అనుకుంటే లైన్ ఈక్వేషన్ లో పెద్ద చేంజ్ ఏం లేదు. లైన్ ఈక్వేషన్ లో మహా అంటే చేంజ్ ఏంటిది ఇదే, అవునా? హలో, అదే కర్వ్ ఈక్వేషన్ కి వస్తే ఇదంతా అవుతుంది చేంజ్. ఈ బ్లూ కలర్ లైన్ గీసాను చూసారు, ఇదంతా ఎర్రర్, ఐ మీన్ డిఫరెన్స్. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి పెద్ద చేంజ్ ఇన్ వై లాగా. సో ఓవర్ ఫిట్టింగ్ అనేది ఎప్పుడు అంటాం మనం, మనకున్న ఇన్పుట్ ఫీచర్స్ లో చిన్న చేంజ్ ఉన్న అవుట్పుట్ వాల్యూస్ లో హెవీ చేంజ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి. ఒక డాగ్ కి హాఫ్ టైల్ ఉంది, హాఫ్ టైల్ ఉండడం అంటే 5 cm టైల్ ఉంది. ఇంకో డాగ్ కి 10 cm టైల్ ఉంది. మనం 2 డాగ్స్ ని చూస్తాం, ఈ డాగ్ కాదు క్యాట్ అంటామా, 10 cm టైల్ ఉంది కదా అని చెప్పేసి. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఏంటిది, ఇక్కడ జస్ట్ వాటి టైల్ సైజ్ పెద్దగా ఉంది అంతే. మిగతా ఈ డాగ్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, వాటి కలర్, వాటి నెంబర్ ఆఫ్ లెగ్స్, వాటి షేప్, వాటి షౌటింగ్ అన్ని. జస్ట్ చేంజ్ ఏంటిది, చిన్న చేంజ్ దాని యొక్క టైల్ సైజ్. వైలో చేంజ్ అంటే ఏంటిది, ఒక దాని డాగ్ అంటున్నాం, ఇంకో దాని డాగ్ అంటున్నాం. వైలో చేంజ్ ఇంత జీరో అనేది. అదే నేను సడన్ గా 10 cm ఉన్న డాగ్ ని క్యాట్ అన్నాను అంటే వైలో చాలా పెద్ద చేంజ్ ఉన్నట్టే కదా, మొత్తం యానిమలే మార్చేసాను నేను. సో మీకు పాయింట్ అర్థమవుతుంది కదా, ఫీచర్స్ లో చిన్న చేంజ్ ఉంటే వైలో చిన్న చేంజే ఉండాలి. ఇది క్లియరా మీకు? ఈ 2 కర్వ్స్ లో అలా సాటిస్ఫై అవుతున్న కర్వ్ ఇది, అందుకు మనం 1 గుడ్ ఫిట్ అంటున్నాం. కానీ
ఇప్పుడు నేను కన్సిడర్ చేసిన పాయింట్స్ ఇక్కడ ఏం పాయింట్స్? టెస్టింగ్ పాయింట్స్ కావు, ఇవన్నీ ఓన్లీ ట్రైనింగ్ పాయింట్స్ మాత్రమే. ఈ ట్రైనింగ్ పాయింట్స్ కి 2 కర్వ్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది లాస్ ఫంక్షన్ లో చూస్తున్నాం మనం. ఇప్పుడు కర్వ్ 2 అనేది ప్రతి ఒక్క ట్రైనింగ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అవును. కర్వ్ 2 ప్రతి ఒక్క ట్రైనింగ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటే కర్వ్ 1 కర్వ్ 2 ఇద్దరికి మధ్యలో ఉన్న లాస్ ఫంక్షన్ లో దేని లాస్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఉంటుంది? 2 సార్. కర్వ్ 2. 2. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసిన లోకల్ మినిమం పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ A2 B2 C2 ఉండేది, A1 B1 C1. A2 B2 C2 సార్. ఎందుకు A2 B2 C2 దగ్గరనే ఈ పాయింట్స్ కొన్న ఈ కర్వ్ కి డిస్టెన్స్ తక్కువ ఉంది. Yes, ఎందుకు? sir. ప్రతి పాయింట్ నుంచి కర్వ్ పాస్ అవుతుంది కాబట్టి. A1 B1 C1 కి దీనికంటే ఎక్కువనే ఉంటది లాస్. Yes, సో sir. మీరు ఒక ఇనిషియలైజేషన్ తీసుకున్నారు, A0 B0 C0. మీకు తెలియదు కదా y ఈక్వల్స్ టు ax² + bx + c అనే ఫంక్షన్ కనుక్కోవాలి, అవునా? మీరు ఇనిషియలైజేషన్స్ A0 B0 C0 అని తీసుకున్నారు. గ్రేడియంట్ డీసెంట్ మీరు యూజ్ చేస్తే ఒక 1000 స్టెప్స్ దగ్గర మీరు రీచ్ అయ్యే పాయింట్ A1 B1 C1 లేకపోతే A2 B2 C2? A2 B2 C2. ఓకే, సైడ్ కి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది హర్షిత్. ఒక్కసారి నువ్వు సైడ్ కి క్లియర్ చేసుకో, మైక్ అన్మ్యూట్ అయి పెట్టుకోండి, సైడ్ కి డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకో. Okay, sir. త్రివేణి ఇప్పుడు దాకా చెప్పింది పాయింట్ ఫాలో అవుతున్నాను ఒక్కొక్కటి. Yes, sir. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేసుకొని మనం ఎన్ని స్టెప్స్ చేసినా కూడా మనం రీచ్ అయ్యేది A2 B2 C2 కి రీచ్ అవుతున్నాం. ఎందుకు A2 B2 C2 కి రీచ్ అవుతున్నాం? అక్కడ మినిమం ఉంటుంది కాబట్టి లాస్. మినిమం ఉంటుంది కాబట్టి ఏ మినిమం ఉంటుంది హర్షి? లాస్ గ్రేడియంట్ డీసెంట్ ద్వారా అక్కడ లోకల్ మినిమం ఉంటుంది కదా. అంటే లాస్ ఫంక్షన్ లో దాని వాల్యూ మినిమం ఉంటుంది. లాస్ ఫంక్షన్ వాల్యూ ఏంటి? ఈ రెడ్ పాయింట్స్ కొన్ని దాని నుంచి పాస్ అవుతున్న కర్వ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 2 కి డిస్టెన్స్ ఏమైనా ఉన్నదా? కర్వ్ నుంచే పాస్ అవుతుంది. అదే లైన్ ఈక్వేషన్ 1 కున్న రెడ్ కలర్ పాయింట్స్ కి లాస్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఈ గ్రీన్ కలర్ లైన్స్ ని మనం ఏం చేయొచ్చు? యాడ్ చేస్తే లాస్ వచ్చేది. సో ఇది క్లియర్ మీకు ఏంటిది? A0 B0 C0 నుంచి ఇన్స్టైల్ చేసుకొని మరి ఏం డిజైన్ చేస్తే A2 B2 C2 కి వస్తుందని. A2 B2 C2 కి వస్తే వచ్చే నష్టం ఏంటిది? అది గివెన్ డాటాకే ఫిట్ అవుతుంది కానీ ప్రిడిక్షన్ డాటా ఫిట్ కాదు సార్. ఫిట్ అవుతుంది. ఈ పాయింట్ అందరికి క్లియర్. ఇదే గోల్డెన్ పాయింట్ ఇప్పుడు నిఖిత చెప్పినప్పుడు. Yes, sir. Yes, sir. A2 B2 C2 కి రీచ్ అయితే రెడ్ కలర్ పాయింట్స్ కి న్యాయం చేస్తుంది కావచ్చు, కానీ రెడ్ కలర్ పాయింట్స్ ఏంటి? జస్ట్ ట్రైనింగ్ డాటానే. Yes, sir. ఫ్యూచర్ లో ఉండే టెస్ట్ పాయింట్స్ కి ఓవర్ ఫిట్ అవుతుంది. ఎందుకు? వాటికి కరెక్ట్ వాల్యూస్ ఇవ్వట్లేదు కాబట్టి. రైట్? Yes, sir. ఒక్క సెకండ్. ఇప్పుడు జాయిన్ అయితే ఎట్లా బయట మధ్యలో అందరూ రేపటి నుంచి స్ట్రిక్ట్లీగా ఆఫ్టర్ 10:35 ఎవరైనా జాయిన్ అయితే నేను అలౌ చేయను క్లాస్కి, ఓకేనా? Okay. అండ్ మీరు మంచి స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ వింటున్నారో మీకోసం అప్పుడప్పుడు క్లాస్ స్టాప్ చేయాల్సి వస్తుంది జాయిన్ అవుతలేరని. మీరు స్ట్రిక్ట్ గా 10:30 కల్లా జాయిన్ అవ్వండి. తెలిసిన ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకే. ఓకే 10:35 తర్వాత నేను ఎవరు ఎంటైన్ చేసేది లేదు క్లాస్కి. Okay, sir. సో ఇప్పుడు A2 B2 C2 కి రీచ్ అయితే మనకు వచ్చే నష్టం ఏంటంటే ఓన్లీ ఆ రెడ్ కలర్ పాయింట్స్ కి ఫిట్ అవుతాయి తప్పితే ఫ్యూచర్ పాయింట్స్ కి కాదు. Yes. అంటే మనకి A0 B0 C0 నుంచి రీచ్ అవ్వాల్సింది ఓన్లీ దేనికి? ఈ పాయింట్స్ కి, కింద వరకు రావద్దు. అంటే ఈ లాస్ ఫంక్షన్ వాడితే అట్లా పాసిబుల్ అవుతుంది. సార్. ఎందుకు? ఈ లాస్ ఫంక్షన్ వాడిన ప్రతిసారి అది A2 B2 C2 కి రీచ్ అవుతూనే ఉంటుంది. సో మన లాస్ ఫంక్షన్ అనేది ఎలా ఉంది? ఇప్పుడున్న లాస్ ఫంక్షన్
ఈ పాయింట్స్ కి ఒక కర్వ్ మంచిగా ప్రాపర్ గా ఫిట్ అయ్యేలాగా ఉంది. ఇప్పుడు మనం ఉన్న లాస్ ఫంక్షన్ ని మార్చాలి. ఆ లాస్ ఫంక్షన్ మనకి 2 థింగ్స్ చేయగలగాలి. ఒకటి ఏంటిది, ఉన్న రెడ్ పాయింట్స్ కి ఫిట్ అవ్వాలి. అంతే కదా, అసలు అదే మెయిన్ కదా, పాయింట్స్ కి ఫిట్ అవ్వడం. Yes, Yes, sir. sir. అవునా? Yes, ఉన్న sir. రెడ్ పాయింట్స్ కి ఫిట్ అవ్వాలి. రెండోది ఏబిసి వాల్యూస్ కూడా మినిమం ఉండాలి. అంటే A1 B1 C1 కి A2 B2 C2. ఇప్పుడు ఇది పార్ట్ 1 అంట. నేను ఏ లాస్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఉందో దాన్ని పార్ట్ 1 అంటాం. పార్ట్ 1 అంటే ఏంటిదంటే మనకి ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఏంటిది, అది 1/2n సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n yi మైనస్ చెప్పండి mxi Plus ప్లస్ C c ఈక్వల్స్ టు. whole square. Whole square. దీని మొత్తాన్ని నేను పార్ట్ 1 అంటున్నా. Yes, sir. ఓకేనా? Okay, sir. ఇప్పుడు పార్ట్ 1 యొక్క ఉద్దేశం ఏంటిది, ఉన్న రెడ్ పాయింట్స్ కి ఫిట్ అవ్వడం ఉంటాయి కదా. ఇది Yes, sir. ఎం చిన్నగా ఉండాలా సి పెద్దగా ఉండాలా అని ఏం ఆలోచించదు. ఇక్కడ ఎంసీ ప్లస్ లో ఏబిసి అనుకుంటుంది. నేను ఇక్కడ లైన్ ఈక్వేషన్ కి రాసాను లాస్ ఫంక్షన్, బట్ మీరు ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ లాస్ ఫంక్షన్ Yes, sir. Yes, sir. ఇక్కడ ఏఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సి. సో ఇప్పుడు పార్ట్ 1 యొక్క ఉద్దేశం ఏంటి, మన దగ్గర ఉన్న రెడ్ పాయింట్స్ ని ప్రాపర్ గా ఫిట్ అవ్వడం అంతే. ఏబిసి పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా అని ఆలోచించదు. మీరు ఓన్లీ ఈ లాస్ ఫంక్షన్ వాడితే మనం గ్రేడియంట్ డీసెంట్ చేస్తే రీచ్ అయ్యే పాయింట్స్ ఏంటిది, A2 B2 A2 B2 C2. ఇప్పుడు నేను లాస్ ఫంక్షన్ 2 రాస్తున్నా. ఏంటిదంటే లాస్ ఫంక్షన్ 2 కి ఈ పార్ట్ మనకి ఇంపార్టెంట్ కదా. Yes, sir. ఎందుకు ఈ పార్ట్ లేకపోతే పాయింట్స్ అసలు ఫిట్టే అవ్వవు. ఏబిసిలు పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలి అనేది పార్ట్ 2 లో చూసుకుంది. ఫస్ట్ పార్ట్ 1 ఇంపార్టెంట్ కాబట్టి నేను రాస్తున్న కొత్త లాస్ ఫంక్షన్ 2 ఎట్లుందంటే పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2. పార్ట్ 2 ఏంటిదో చెప్తాను తర్వాత పార్ట్ 1 కి ఏమవుతుందో చూద్దాం. A1 B1 C1 కి పార్ట్ 1 లాస్, A2 B2 C2 కి పార్ట్ 2 లాస్. శాంపుల్ నంబర్స్ చెప్పండి ఎంత అయి ఉండొచ్చు ఇంచుమించు. సార్ ఇంకొకసారి క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు నేను దీన్ని పార్ట్ 1 కింద కన్సిడర్ చేస్తున్నా ఈ లాస్ ఫంక్షన్. Yes, sir. ఇది మన ఒరిజినల్ లాస్ ఫంక్షన్ కదా. Yes, sir. Yes, sir. ఒరిజినల్ లాస్ ఫంక్షన్ వల్ల మనకి వచ్చే లాభం ఏంటిది, గ్రేడియంట్ డీసెంట్ చేస్తే మినిమం మినిమం లాస్ కనుక్కుంటున్నాం. మినిమం లాస్ కనుక్కోవడం అంటే మన దగ్గర ఉన్న రెడ్ కలర్ పాయింట్స్ కి మంచిగా పాస్ అయ్యే ఒక కర్వ్ని కనుక్కుంటున్నట్టు మనం. అవునా? Yes, sir. ఏబిసి వాల్యూస్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా పక్కకు పెడితే మనం ఇదంతా చేస్తుంది దేనికి, ఉన్న పాయింట్స్ కి ఒక లైన్ ఫిట్ అవ్వడం కోసం. Yes, sir. మనం ఈ ఫంక్షన్ ని వాడితే లాస్ ఫంక్షన్ 1 ని వాడితే మన A0 B0 C0 ఎప్పటికీ A2 B2 C2 కి వెళ్తుంది. అది మనకి వద్దు. ఎందుకు అలా వెళ్తే వచ్చే నష్టం ఏంటిది, కర్వ్స్ ఓవర్ ఫిట్ అవుతున్నాయి అని. Yes, sir. అవి A1 B1 C1 వరకే ఆగాలి. కానీ A0 B0 C1 C0 నుంచి A1 B1 C1 కి ఎందుకు పోవాలి? రెగ్యులర్ పాయింట్స్ ఫిట్ అవ్వాలి కదా. Yes, sir. Yes, sir. పాయింట్స్ అయితే ఫిట్ అవ్వాలి కదా, అవి లో ఉన్న హై ఉన్న. సో పాయింట్స్ ఫిట్ అవ్వాలి అంటే మనకి యూజ్ అవుతున్న కర్వ్ ఏంటిది, ఫస్ట్ ఈ లాస్ ఫంక్షన్ 1 ఎట్లా యూజ్ అవుతుంది కదా. Yes, Yes, sir. sir. సో ఇప్పుడు నేను లాస్ ఫంక్షన్ 2 రాద్దాం అనుకుంటున్నా. ఆ లాస్ ఫంక్షన్ 2 ఏంటిదంటే దానికి ఒక పార్ట్ 1 పార్ట్ 1 రెండు ఉంటే రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో పార్ట్ 1 వచ్చేసి ఈ లాస్ ఫంక్షన్ 1. Yes. మీరు అడగచ్చు, ఎందుకు సార్ లాస్ ఫంక్షన్ 2 లో మళ్ళీ లాస్ ఫంక్షన్ 1 ని పెడుతున్నారు అని. ఎందుకంటే లాస్ ఫంక్షన్ 1 యొక్క ఉద్దేశమే ఉన్న రెగ్యులర్ పాయింట్స్ ని ఫిట్ చేయడం కాబట్టి. తర్వాత A1 B1 C1 కి రీచ్ అవ్వడానికి ఎట్లా A2 B2 C2 కాకుండా అనే దాన్ని పార్ట్ 2 లో చూద్దాం. కానీ ఫస్ట్ అయితే నాకు పార్ట్ 1 ఇంపార్టెంట్ కదా.
ఈ Yes, పార్ట్ 1 లేకపోతే ఎందుకు ఫిట్ అవుతుంది? ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అయినా కూడా ఎందుకండి ఈక్వేషన్ 1 ఇలా రాసా, ఇలా ఎందుకు రాయలేదు? ఇక్కడ లాస్ ఇంకా ఎక్కువ వస్తుంది సార్ అట్లా రాస్తే. సో లాస్ తక్కువ రావాలి అంటే మనకి కావాల్సింది ఏంటిది? A1 B1 C1 అయినప్పటికీ ఫిట్ అవ్వాలి కర్వ్కి. అది కర్వ్ 2 అంతా ఫిట్ అవ్వద్దు. సో కర్వ్ 1 కూడా ఫిట్ అవ్వాలి అంటే లాస్ ఫంక్షన్ 2 లో లాస్ ఫంక్షన్ 1 అనేది ఉండాల్సిందే. ఓకే సార్. మీకు అర్థమైంది ఎందుకు లాస్ ఫంక్షన్ 1 ఉండాలి, లాస్ ఫంక్షన్ 2 లో? yes, sir. లాస్ ఫంక్షన్ 2 కి మళ్ళీ ఇంకొక పార్ట్ 2 ఉంటుంది కదా ప్లస్ అని చెప్పేసి, అదేంటిదో చూద్దాం తర్వాత. ఫస్ట్ ప్రస్తుతానికి A1 B1 C1 కి A2 B2 C2 కి పార్ట్ 1 నుంచి వచ్చే వాల్యూ ఎంత ఉంటుంది, పార్ట్ 2 నుంచి వచ్చే వాల్యూ ఎంత ఉంటుంది ఇంచుమించు నంబర్ చెప్పండి. A1 B1 C1 కి x1, A2 B2 C2 కి 100 ఉంటుంది సార్. ఏంటిది లాసా? Yes, sir. నేను ఓన్లీ పార్ట్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే అని అడుగుతున్నా ఈ వాల్యూస్ ని. ఓకే సార్. అప్పుడు A2 B2 C2 కి 0 ఉండొచ్చు, A1 B1 C1 కి కొంచెం ఉండొచ్చు. ఒక 100 వేసుకుందాం. Yes, sir. ఇది ఎంతమందికి క్లియర్ ఇక్కడ నేను రాసిన వాల్యూస్? ఇవన్నీ అర్థమైంది? అర్థమైంది సార్. ఏం చేస్తాను ఇక్కడ? లాస్ రాసినారు సార్ కర్వ్స్కి. ఇప్పుడు ఇక్కడ పార్ట్ 1 అంటే ఏంటిది? సార్ లైన్ ఈక్వేషన్ ఉంది సార్. పార్ట్ 2 లైన్ ఈక్వేషన్ కాదు, పార్ట్ 1 అంటే లాస్ ఫంక్షన్ ఉంది, వచ్చిన లాస్ ఫంక్షన్ అది. Yes, sir. ఇప్పుడు నేను ఒకటి మంచి క్లియర్గా చెప్తాను. మనకి ఒరిజినల్ లాస్ ఫంక్షన్ వచ్చేసి పైన ఉన్న ఫార్ములా ఇది. ఇన్ని రోజులు మనం వాడింది ఇదేనా? కొంచెం రెస్పాన్సివ్గా ఉండండి, లేకపోతే మీకు ఇది కూడా అర్థమవుతలేదు అనుకుంటా. ఒక్క సెకండ్ నాకు కాల్ వస్తుంది, ఒక్క సెకండ్. హలో, Yes, sir. Screen share కావాలి. అవును సార్. ఓకే. ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న లాస్ ఫంక్షన్ ఇది, అవునా? Yes, sir. మిగతా వాళ్ళు ప్లీజ్ బి రెస్పాన్సివ్, త్రివేణి కూడా. A0 B0 C0 వాల్యూస్ నుంచి నేను గ్రేడియంట్ డీసెంట్ చేస్తే ఇది A1 B1 C1 కి రీచ్ అవుతుందా, A2 B2 C2 కి రీచ్ అవుతుందా? A2 B2 C2 కి రీచ్ అవుతుంది సార్. అవును సార్. ఎందుకంటే దీంతో వచ్చే లాస్ అనేది చాలా తక్కువ కంపేర్డ్ విత్ ఇది. ఎస్. Yes, sir. ఈ మూడిట్లో A1 B1 C1 బాగా ఫిట్ అవుతున్నట్ట, A0 B0 C0? A1 B1 C1 సార్. C1. A0 B0 C0 కంటే A1 B1 C1 బాగా ఫిట్ అవుతున్నట్టు, A1 B1 C1 కంటే A2 B2 C2 ఇంకా ఫిట్ అవుతున్నట్టు. Yes, sir. కానీ మనం A2 B2 C2 కి రీచ్ అవ్వాలని అనుకుంటలేము, ఎందుకంటే ఇది ఓవర్ ఫిట్ అవుద్ది. ఇది ఓవర్ ఫిట్ అయితే మనకు వచ్చే నష్టం ఏంటిది? ఫ్యూచర్ డాటాస్ కి కరెక్ట్ గా ప్రిడిక్షన్ అనేది ఇవ్వదు. ఇది క్లియర్ గా? ఎస్ సార్. ఇప్పుడు మనం ఫైండ్ చేస్తున్న వాల్యూస్ మంచిగా ఫిట్ అయ్యేలాగా పోవడానికి కారణం ఏంటిది? ఇక్కడ సార్ ఇలా మనకి పాయింట్స్ ఉంటే ఇలాంటి ఒక ప్రాపర్ కర్వ్ రావడానికి మనకి కారణం ఏంటిది? given data. గివెన్ డేటా ఎట్లాగో ఫిక్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా.
నాకు నిఖిత ఒక కర్వ్ ఇచ్చింది. ఆ కర్వ్ వచ్చేసి ఇలా పాస్ అవుతుంది. ఎస్ నేను ఇంకొక కర్వ్ ఇచ్చా. నేను ఇచ్చిన కర్వ్ ఇలా పాస్ అవుతుంది. ఉన్న డేటా మా ఇద్దరికి సేమ్ డేటానే. కానీ నిఖితాకి ఎందుకు ప్రాపర్ కర్వ్ వచ్చింది, నాకు ఎందుకు డౌన్వర్డ్ కర్వ్ వచ్చింది? డేటా చేంజ్ అయి ఉంటుంది సార్ అప్పుడు. డేటా సేమ్ డేటానే. ఇప్పుడు ఈ రెడ్ కలర్ డేటానే. ఈ డేటాకే నేను ఫిట్ చేసిన కర్వ్ ఇది. ఈ రెడ్ కలర్ పాయింట్ కి నేను కర్వ్ ఇట్లా ఫిట్ చేస్తా. ఎస్ నాకు నిఖిత పైన ఉన్న కర్వ్ ఫిట్ చేసింది, నేను కింద ఉన్న కర్వ్ ఫిట్ చేశా. నాది తప్పుడు కర్వ్. ఎందుకు? మొత్తం లాస్ అంతా నాది హైయెస్ట్ లాస్. ఎస్ నిఖితకి ఎందుకు ప్రాపర్ కర్వ్ వచ్చింది? రీజన్ ఏంటిది? తను ఏం చేసింది? ఏం టెక్నాలజీ వాడింది? లాస్ ఫంక్షన్ కదండి. లాస్ ఫంక్షన్. తను ప్రాపర్ గా ఒక లాస్ ఫంక్షన్ తీసుకొని ఆ లాస్ ఫంక్షన్ ని మినిమం అటెండ్ అయ్యేలాగా తను కొన్ని పారామీటర్స్ కనుక్కుంది. ఆ పారామీటర్స్ ఏబిసి. ఏ ఫంక్షన్ మినిమైజ్ చేసింది తను? ఈ లాస్ ఫంక్షన్ ని. ఎస్ సార్. ఇది గుర్తుకుందా మీ అందరికి? ఇలా చేస్తేనే మనకి ఎంఎల్ మోడల్ వచ్చింది బయటికి. ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ లేకపోతే, గ్రేడియంట్ డిసెంట్ లేకపోతే అసలు ఏబిసి పారామీటర్స్ కూడా రావు. ఎస్ సార్. Yes, sir. నేను ఈ లాస్ ఫంక్షన్ కాకుండా ఈ లాస్ ఫంక్షన్ కి ఇంటూ -1 చేసి చేశా. అందుకు మొత్తానికి ఆపోజిట్ ఆన్సర్ నాకు వచ్చింది. ఎస్ సార్. సో ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటిది? లాస్ అందరికి ఫంక్షన్. గ్రేడియంట్ డీసెంట్ తెలుసు. అందరి దగ్గర ఉన్నది సేమ్ డేటా పాయింట్స్. మీరు రాస్తున్న లాస్ ఫంక్షన్ బట్టి మీకు వచ్చే కర్వ్ డిపెండ్ అవుతుంది. ఈ లాస్ ఫంక్షన్ అనేది మన దగ్గర ఉన్న పాయింట్స్ ని A1 P1 C1 కి కాకుండా A2 B2 C2 కి రీచ్ అవుతుంది. అట్లా అని చెప్పేసి లాస్ ఫంక్షన్ తప్ప. నో సార్. ఎందుకు? ఈ లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఆ పాయింట్స్ నుంచి ఫిట్ అవ్వడమే. కాబట్టి లాస్ ఫంక్షన్ మొత్తం మనం పడేయట్లేదు. దీన్ని కూడా వాడుకుంటాం కొత్త లాస్ ఫంక్షన్ లో. కానీ దీనికి ఇంకొక టర్మ్ కూడా యాడ్ చేస్తాం. ఆ ఇంకొక టర్మ్ యాడ్ చేయడం వల్ల A2 B2 C2 కి కాకుండా A1 B1 C1 కి రీచ్ అవుతుంది. ఎస్ సార్. మీకు పాయింట్ అర్థమైందని ఉంటుంది. ఎస్ సార్. Yes, ఇది sir. ఉన్న లాస్ ఫంక్షన్ ని తీసేస్తే A1 B1 కి C1 కూడా రీచ్ కాదు. లాస్ ఫంక్షన్ ని తీసేస్తే ఎందుకు? పాయింట్స్ కే ఫిట్ కాదు. ఈ లాస్ ఫంక్షన్ తీసేసి వేరేది ఇంకేదో రాస్తే. మనకు కావాల్సింది ఏంటిది? ఇది మరీ ఎక్కువ మంచితనం చేస్తుంది. ఇది ఏంది? A2 B2 C2 తీసుకెళ్ళి అంత మంచిగా ఉండకరా బాబు, కొంచెం తక్కువ అని చెప్పడానికి ఇదంతా. అంతేగాని మొత్తాన్ని మనం లాస్ ఫంక్షన్ తీసేస్తే ఉన్న పాయింట్స్ కి ఫిట్టే కాదు కర్వ్. అంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 1 రావాలి అంటే పాయింట్స్ కి ఫిట్ అవ్వాల్సిందే కదా. అంటే ఎంతో కొంత మనం ఈ లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి కదా. అందుకు నేను కొత్త లాస్ ఫంక్షన్ 2 రాస్తున్నా. ఈ లాస్ ఫంక్షన్ ఎట్లుంటది అంటే గ్రేడియంట్ డీసెంట్ చేస్తే A1 B1 C1 దగ్గర ఈసారి లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. A2 B2 C2 దగ్గర కాకుండా. మరి లాస్ ఫంక్షన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే దీనికి పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 అని 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా ఇప్పుడు ఇదంతా. ఎస్ సార్. పార్ట్ 1 ఏంటిది అంటే ప్రీవియస్ లాస్ ఫంక్షన్. లాస్ ఫంక్షన్. ఇప్పుడు నేను మీకు అడుగుతుంది ఏంటిదంటే A1 B1 C1 వాల్యూస్ పెడితే పార్ట్ 1 వాల్యూ ఎంత ఉండొచ్చు? A2 B2 C2 వాల్యూ పెడితే పార్ట్ 1 ఎంత ఉండొచ్చు? ఓన్లీ పార్ట్ 1 వరకు అడుగుతున్నా. ఎస్ సార్. చెప్పండి, వీటి వాల్యూస్ ఎంత ఉండొచ్చు అందాదా? A2 B2 C2 0 జీరో అవుతుంది సార్. దానికి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏంటి అర్థమైంది కదా. A1 B1 C1 A2 B2 C2 దగ్గర ఈ లాస్ ఫంక్షన్ వాల్యూ ఎంత అని నేను అడుగుతుంది. LF1 వాల్యూ ఎంత అని. ఇది క్లియరా? ఎస్ సార్. అనిత ఉప్పరాకిల. ఎస్ సార్. క్లియర్ సార్. మీ ఇద్దరు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ అడగండి. ఎందుకంటే మీ మీద Okay, కూడా sir. బుక్స్ ఉన్నాయి నాకు మీ క్లాసెస్ అర్థం అవుతుంటే అని. నేను ఒక 8-9 మెంబర్స్ పేర్లు ఆల్రెడీ
పిలుస్తూ ఉన్నాను. మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తే నేను అప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే వాళ్ళు కూడా ఇంతే రెస్పాన్సివ్ ఉంటే నేను వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాను, సైలెంట్ గా క్లాస్ వినకుండా. మీరు సైలెంట్ గా వింటే నేను ఎందుకు రెస్పాన్సివ్ ఉంటే మీ పర్టికులర్ స్టూడెంట్ గురించి ఆలోచిస్తాను. హలో, సో మిగతా కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రెస్పాన్సివ్ ఉంటే నాకు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది ఎవరు ఆ రెస్పాన్సివ్ ఉంది అని. వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. ఓకే, ఇది క్లీన్. సో ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఇప్పుడు మనం పార్ట్ 1 గురించే చూసుకుంటే మాత్రం ఇప్పటికీ లాస్ అనేది A2 B2 C2 దగ్గరే తక్కువ ఉంది. Yes, sir. ఇప్పుడు నేను దీనికి పార్ట్ 2 యాడ్ చేయాలి. ఆ పార్ట్ 2 ఎట్లుండాలి అంటే A1 B1 C1 దగ్గర ఇప్పుడు 100 లాస్ ఉంది కదా ఆల్రెడీ, Yes, sir. ఏది చేయబట్టి పార్ట్ 2 చేయబట్టి ఎంతో కొంత లాస్ యాడ్ అవ్వాలి. ఇక్కడ A2 B2 C2కి ఎంత ఉంది లాస్ ఇప్పుడు పార్ట్ 1 చేయబట్టి 0, పార్ట్ 1 చేయబట్టి పార్ట్ 2 చేయబట్టి ఇక్కడ కూడా ఎంతో అంత లాస్ యాడ్ అవ్వాలి. కొన్ని ఓవరాల్ చూసుకుంటే A2 B2 C2కి ఎక్కువ లాస్ ఉండాలి A1 B1 C1 కంటే. అప్పుడే కదా మన 0.7 B1 C1 కి రీచ్ అవుతాయి. Yes, sir. Yes, sir. ఇది అర్థమైందా నేను చెప్పిన ఒక్క పాయింట్ 3? ఎస్ సార్ అర్థమైంది. పార్ట్ 1 కి వచ్చేసరికి A1 B1 C1 కి ఎక్కువ ఉంది, A2 B2 C2 కంటే. మన గోల్ ఏంటిది, ఇప్పుడు A1 B1 C1 కి ఓవరాల్ లాస్ అనేది తక్కువ ఉండాలి. పార్ట్ 1 ఆల్రెడీ డామినేట్ చేస్తుంది A2 B2 C2 గెలిచి, అది మనకు తెలిసిందే. ఎందుకు పార్ట్ 1 లో A2 B2 C2 కి తక్కువ లాస్ ఉందని అటు పోతున్నాయి పాయింట్స్ అని. అదే లాస్ ఫంక్షన్ వాడితే అఫ్ కోర్స్ దానికే తక్కువ ఉంటుంది. అందుకే మనం పార్ట్ 2 ని యాడ్ చేస్తున్నాం. ఈ పార్ట్ 2 లో ఏంటిది అంటే చిన్న నంబర్స్ కి తక్కువ లాస్ రావాలి, పెద్ద నంబర్స్ కి ఎక్కువ లాస్ రావాలి. సో దట్ A1 B1 C1 కి ఓవరాల్ లాస్ తక్కువ ఉండాలి. అప్పుడు ఈ పార్ట్ 2 ఎలా ఉండొచ్చు, చిన్న వాల్యూస్ కి తక్కువ నంబర్ ఉండాలి, పెద్ద వాల్యూస్ కి ఎక్కువ నంబర్ ఉండాలి. Yes, sir. మాగ్నిట్యూడ్ వైస్ లో ఇక్కడ ఏం యాడ్ చేయొచ్చు, పార్ట్ 2 ఫంక్షన్ Parameters, sir. పారామీటర్స్, జస్ట్ పారామీటర్స్ యాడ్ చేస్తే సరిపోతుందా? వాటి యొక్క స్క్వేర్స్. ఎందుకు ఇప్పుడు చిన్న పారామీటర్స్ ఉన్నాయి అనుకో, 1 - 1 3 అని ఉంది. నా దగ్గర పెద్ద పారామీటర్స్ ఉన్నాయి అనుకుందాం, 1000 -500 -500. పారామీటర్స్ జస్ట్ యాడ్ చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 3, sir. ఇక్కడ ఎంత వస్తుంది? 0. 0 వస్తుంది, sir. అంటే పారామీటర్స్ ఒక మ్యాట్రిక్స్ చిన్నగా ఉన్నా కూడా దాని వాల్యూ పెద్దగా లేదు దీంతో పోలిస్తే. పెద్దగా 0 వచ్చింది. Sir. కాబట్టి పెద్దగా ఉన్నా కూడా వాటి నంబర్స్ బయటకు పెద్దగా రావాలంటే ఏం చేయాలి, వీటిని ఉన్న నంబర్స్ ఉన్నట్టు యాడ్ చేయకుండా స్క్వేర్స్. అప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది? 11, sir. దీని అయితే చాలా పెద్దగానే ఉంటది కదా స్క్వేర్స్ కాబట్టి. Yes, sir. Yes, sir. కాబట్టి సెకండ్ టర్మ్ ఏంటిదంటే మన దగ్గర మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఇప్పుడు? 3 ఉన్నాయి. 3 పారామీటర్స్. 3 ఉన్నాయి. కాబట్టి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ నేను యాడ్ చేశాను అనుకో లాస్ ఫంక్షన్ కి, విచ్ ఇస్ పార్ట్ 2. పార్ట్ 1 చేయబట్టి ఉన్న పాయింట్స్ కి ఫిట్ అవ్వడానికి ముందుకెళ్తుంది ఫంక్షన్, పార్ట్ 1 చేయబట్టి. Yes, పార్ట్ sir. 2 చేయబట్టి హయ్యర్ ఏబిసి కాకుండా లోవర్ ఏబిసికి ఫిట్ అయ్యేటట్టుగా ఆగిపోతుంది. ఎస్ నీకు ఇది అర్థమైంది? Yes, sir. అర్థం కాని వారు ప్లీజ్ అడిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయని వాళ్ళు? వేరే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళైనా. ఓకే, సో ఫస్ట్ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో జస్ట్ మన దగ్గర ఉన్న రెగ్యులర్ ఫంక్షన్ ఫిట్ అవ్వడానికి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఏబిసిలో పెద్దగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అనేది మనకి సంబంధం లేదు. సో అలాంటి లాస్ ఫంక్షన్ లో లోకల్ మినిమం అనేది అటెండ్ అవుతుంది A2 B2 C2 దగ్గర. మినిమం కంపేర్డ్
A1 B1 C1. కానీ A2 B2 C2కి రీచ్ అవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటిదంటే కర్వ్ అనేది చాలా ఓవర్ ఫిట్ అయ్యి ఫ్యూచర్ పాయింట్స్ కి అనుకూలంగా వాల్యూస్ ఇవ్వటం లేదు. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఎక్కువ చేంజ్ ఇన్ వై చూపిస్తుంది. సో మనం ఉన్న లాస్ ఫంక్షన్ ని ఇప్పుడు మార్చుతున్నాం లాస్ ఫంక్షన్ 2కి. లాస్ ఫంక్షన్ 2 కూడా కర్వ్ ఇలాగే ఉంటది. కానీ ఆ కర్వ్ A1 B1 C1 దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది. ఈసారి కంపేర్డ్ విత్ A2 B2 C2 ఇలాంటి ఒక కర్వ్ రాయాలి. అప్పుడు LF2 ని నేను డైరెక్ట్ A² + B² + C² అని రాస్తే సరిపోతుందా? నో సార్. Sir. ఇలా రాస్తే వచ్చే నష్టం ఏంటిది? అసలు అది లాస్ ఫంక్షన్ కాదు సార్. అవును. ఇప్పుడు ఏమవుతుంది అంటే A = 0, B = 0, C = 0కి రీచ్ అవుతాయి. ఎందుకు? ఈ ఫంక్షన్ మినిమం అటెండ్ అయ్యేది ఈ వాల్యూస్ కేనా? ఎస్ ఎస్ సార్. మన కర్వ్ ఏమవుతుంది? Y = 0 అవుతుంది. అంతేనా? Y = x² + bx + c లో 0 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే y = 0 అవుతుంది. y = 0 అంటే ఏం లైన్ అది? ఎక్స్ యాక్సిస్. ఎస్ అంటే మీకు ఎలాంటి డేటా సెట్ ఇచ్చినా మీరు ఫిట్ చేస్తున్న లైన్ వచ్చేసి ఈ లైన్. సార్. ఏది? మీరు ఇలాంటిది లాస్ ఫంక్షన్ తీసుకుంటే లాస్ ఫంక్షన్ ఎలా ఉండాలి? మీరు ప్రెడిక్ట్ చేసే పాయింట్ యాక్చువల్ పాయింట్ కి డిస్టెన్స్ తక్కువ చేసేలాగా ఉండాలి. ఇది ఇక్కడ రాసుకున్న ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ ఏంటి? లాస్ ఫంక్షన్ ఇక్కడ ప్రెడిక్టెడ్ పాయింట్ కి యాక్చువల్ పాయింట్ కి డిఫరెన్సే కదా మొత్తం Yes, కలిపి sir. చూస్తే. Yes, sir. Yes, sir. అలానే డిఫరెన్స్ ఫంక్షన్ రాసుకున్నాం కాబట్టి అక్కడ డిఫరెన్స్ తగ్గిస్తూ ఉంటే మనకు వచ్చే ఏబిసి ప్రాపర్ గా కర్వ్ ఫిట్ అవుతున్నట్టు. అంతే కదా? కర్వ్ ప్రాపర్ గా ఫిట్ అవుతుంది అంటే అక్కడ డిస్టెన్స్ తగ్గుతున్నట్టు. అక్కడ డిస్టెన్స్ తగ్గుతుంది అంటే ఇక్కడ లాస్ తగ్గుతున్నట్టే. అలాగే కదా మనం రాసుకుంది. ఎస్ సార్. Yes, సో sir. ఇక్కడ వదిలిపెట్టలేము కదా మనం. అందుకు లాస్ ఫంక్షన్ 2 లో నేను ఫస్ట్ ఆ టర్మే రాస్తున్నా. ఉన్న లాస్ ఫంక్షన్ ని రాస్తున్నా. కానీ ఉన్న లాస్ ఫంక్షన్ రాసి పార్ట్ 2 కి నేను ఏం యాడ్ చేయలేదు అంటే లాస్ ఫంక్షన్ 2 కి లాస్ ఫంక్షన్ 1 కి తేడా ఉంటుందా? అదే సార్. ఉంటుంది. అప్పుడు లాస్ ఫంక్షన్ 2 కి కూడా గ్రీన్ డీసెంట్ చేస్తే అది ఎటు రీచ్ అవుతుంది? మళ్ళీ A2 B. B2 C2 కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ Yes, sir. పార్ట్ 2 నేను ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఆ యాడ్ చేయడం అనేది ఎట్లుండాలి అంటే A1 B1 C1 కి Reach తక్కువ అయ్యేలా. లాస్ ఉంది. A2 B2 C2 కి ఎక్కువ లాస్ ఉండాలి. Yes, sir. కానీ మనకి తెలుసు LF1 లో A2 B2 C2 సబ్స్టిట్యూట్ చేస్తే దానికంటే A1 B1 C1 కి ఎక్కువ లాస్ ఉంటుందని. Yes, sir. రివర్స్ చేయాలి. ఒకటి మనకి తెలుసు. మనకి ఇది కూడా తెలుసు ఏంటంటే A1 B1 C1 చిన్న వాల్యూ, C2 B2 C2 పెద్ద వాల్యూస్. అప్పుడు మన పారామీటర్స్ ని యాడ్ చేస్తే లాస్ పెరుగుతుంది కదా. యాడ్ చేస్తున్నాం కాబట్టి పారామీటర్స్ వాల్యూ పెరుగుతూ ఉంటే లెఫ్ట్ కూడా పెరుగుతుంటది కదా. పారామీటర్స్ ఇక్కడ A + B + C అని యాడ్ చేస్తే కిందకి ఎగ్జాంపుల్ చెప్పాను. అలా యాడ్ చేస్తే ఏమవుతుంది అని. నెగటివ్స్ ఉంటే క్యాన్సిల్ అవుట్ అయిపోయి మనకి కరెక్ట్ వాల్యూ చూపెట్టదు. అందుకు మనం స్క్వేర్స్ తోటి యాడ్ చేస్తాం. స్క్వేర్స్ తోటి యాడ్ చేసేసరికి ఏమైంది ఇక్కడ అంటే LF1 కి ఇది కరెక్ట్. కానీ ఓవరాల్ LF2 చూసుకుంటే A1 B1 C1 కి తక్కువ లాస్ ఉంటే A2 B2 C2 కి ఎక్కువ లాస్ అయింది. సో ఇక్కడ మనం ఏ టర్మ్ అయితే యాడ్ చేసినామో లాస్ ఫంక్షన్ కి దీనివల్ల మనం ఈ ప్రాసెస్ ని ఏమంటారు? రెగ్యులరైజేషన్ చేస్తున్నామని అంటాం. అంటే ఏంటిది? ఓవర్ ఫిట్ అవ్వకుండా చూసుకుంటున్నామని. ఇదే రెగ్యులరైజేషన్ అంటే. ఉన్న లాస్ ఫంక్షన్ కి స్క్వేర్స్ ఆఫ్ పారామీటర్స్ యాడ్ చేయడమే రెగ్యులరైజేషన్ అంటే. అయితే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఉంది యాడ్ చేసేది. మీకు గుర్తుకుందా? లాస్ ఫంక్షన్ లో మనం రాసేటప్పుడు M1 = M0 - α × ∂L/∂m అని రాస్తున్నాం. ఇక్కడ ఆల్ఫా ఉందా? Yes, sir. రేట్ అంటుంది. ఈ లెర్నింగ్ రేట్ ఎందుకు రాస్తున్నాం మనం? ఇక్కడ నుంచి మరీ పెద్ద వాల్యూ వేస్తే ఉన్న వాల్యూ ఉన్నట్టు యాడ్ చేయకుండా బేబీ స్టెప్స్ కోసం, చిన్న చిన్న స్టెప్స్ కోసం.
ఎస్ సార్. అలాగే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉందా, ఉన్నట్టు Yes, sir. ఉన్నట్టు మనం లాస్ ఫంక్షన్ కి యాడ్ చేయకుండా వీటికి నేను ఒక పారామీటర్ ని యాడ్ చేస్తున్నాను, ఐ మీన్ మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని లాంబ్డా అనుకోండి, డెల్టా అనుకోండి. ఈ పారామీటర్ దేనికి అంటే ఇక్కడ నుంచి ఒకవేళ 10,000 అని వచ్చింది అనుకో, లాస్ ఫంక్షన్ కి డైరెక్ట్ 10,000 యాడ్ చేయం. ఇప్పుడు ఇక్కడ డెల్టా 0.01 ఉంది అనుకో, ఒక 100 యాడ్ అవుతుంది. రెగ్యులరైజేషన్ పారామీటర్ అంటాం దీన్ని, ఉన్నది ఉన్నట్టు యాడ్ చేయకుండా. Okay. సో ఇప్పుడు మనం ఓవరాల్ లాస్ ఫంక్షన్ వచ్చేసి ఫార్ములా రాస్తాను ఇక్కడ, ఎగ్జాక్ట్ ఇంటర్నెట్ ఫార్ములా ఇస్తాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. Yes, sir. ఇంతకు ముందు లాస్ ఫంక్షన్ చెప్పండి నాకు, y ఈక్వల్స్ టు mx ప్లస్ c కి 1/2m 1/2m Summation. summation Y equals to 1 Very I good. to m equals to 1 to m Y. minus mx. mxi minus mxi plus c whole square, sir. ఓకే. ఇప్పుడు రెగ్యులరైజేషన్ లాస్ ఏంటిదంటే సేమ్ ఇది అంత ఉంటుంది, దాన్ని సింపుల్ గా LF1 అని పెడుతున్నాం. పెట్టి ఈ పారామీటర్ చెప్పాను కదా మీకు ఇందాక, ఈ పారామీటర్ అర్థమైంది మీ అందరికి. Yes, sir. లాంబ్డా Yes, పారామీటర్ sir. ఆల్ఫా లెర్నింగ్ రేట్ లాంటిది. ఈ పారామీటర్ పెట్టి ఇప్పుడు సిగ్మా పెడుతున్నాం. ఇప్పుడు సిగ్మా ప్లస్ లో i ఈక్వల్స్ టు 1 to m అని పెట్టాల్సింది. Yes, sir. Yes, sir. ఇక్కడ m అంటే ఏంటిది? Number of rows. Total number of rows, sir. ఇక్కడ నేను యాడ్ చేస్తుంది పైన ఏంటిది? Parameters is మరి పారామీటర్స్ అనేటి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటాయి, అన్ని పారామీటర్స్ ఉంటాయి మోడల్ కి. no, sir. No. మరి ఇక్కడ సిగ్మా ప్లస్ పెట్టాల్సింది ఏంటిది? ఎమ్మా. మీరు చూస్తే ఇక్కడ లాస్ట్ ఫంక్షన్ 1 లో m ఎందుకు పెట్టాను నేను? So total number of rows అని యాడ్ చేసుకోవడం. ఎందుకు? ప్రతి పాయింట్ కి నేను డిఫరెన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నా కాబట్టి. Yes, sir. కానీ ఇక్కడ నేను ప్రతి పాయింట్ ని యాడ్ చేస్తుంది, ప్రతి మోడల్ పారామీటర్ ని యాడ్ చేస్తుంది, పాయింట్ ని కాదు. సో ఇప్పుడు నేను ఈ టర్మ్ ని రాయాలి అంటే సిగ్మాకి ఏం పెట్టాలి? i ఈక్వల్స్ టు 1 to m. A to C పెట్టాలి sir. Yes, sir. A to C అంటే ఏం చెప్పచ్చు అంటే i ఈక్వల్స్ టు 1 to p. p టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆఫ్ ఎ మోడల్. Yes, sir. y ఈక్వల్స్ టు mx ప్లస్ c కి p ఎంత? Sir, y ఈక్వల్స్ టు mx ప్లస్ c కి p ఎంత? p. 2 sir. దీనికి 3 sir. సో క్లియర్ గా ఇక్కడ సిగ్మా i ఈక్వల్స్ టు 1 to p ఏంటిదో? Yes sir. ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపిల్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్. Okay sir. ఇక్కడ మోడల్ వెయిట్స్ కాబట్టి మీరు పారామీటర్ ని pi అనుకోండి. దాని అర్థం ఏంటిది? p1 ఈక్వల్స్ టు m, p2 ఈక్వల్స్ టు c. p1 ఈక్వల్స్ టు a, p2 ఈక్వల్స్ టు b, p3 ఈక్వల్స్ టు c. క్లియర్? Yes, జనరల్ గా sir. p బదులు వెయిట్స్ అని వాడతారు, మోడల్ వెయిట్స్ అని. y ఈక్వల్స్ టు mx ప్లస్ c ని కాస్త y ఈక్వల్స్ టు w1x ప్లస్ w0, y ఈక్వల్స్ టు w2x స్క్వేర్ ప్లస్ w1x Plus w0. W1. సో అలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ pi బదులు wi పెట్టుకోండి.
ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ మీరు డెరివేటివ్స్ చేసేది W1, W2, W3 వీటితోటే కదా, ఎస్ సార్. మోడల్ పారామీటర్స్ తోటైనా. ఎస్ సార్. Yes, sir. అప్పుడు టర్మ్ని మొత్తాన్ని మీరు పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు మీరు చేస్తున్న డబ్ల్యూతో కాకుండా మిగతా జీరో అయిపోతాయి కదా. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ A² + B² + C² అని యాడ్ చేశారు. మొత్తం ఎన్ని పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి? 3 పారామీటర్స్. 3 Three, ఉన్నాయి sir. సార్. అన్ని 3 వేరియబుల్స్ తోటి మీరు పార్షియల్ డెరివేటివ్ చేస్తారు. ఫస్ట్ Yes, టైం sir. పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు A తోని చేస్తున్నారు అనుకోండి. A తోని Okay. చేసినప్పుడు టర్మ్ ఏమైతే చెప్పండి? లాంబ్డా ఇంటూ A² + B² + C² టర్మ్ ఏమైపోతుంది? 2 × లాంబ్డా ఏ అవుతుంది. 2 years అన్నాం అంతే. సార్. B² C² మొత్తం 0 అయిపోతుంది. Yes, సో మీకు దీన్ని కూడా డెరివేషన్ చేయడం ఎలాగో ఐడియా ఉంటది కదా. yes, sir. Yes, sir. సో ఇదే రెగ్యులరైజేషన్, ఇంకేం లేదు దీంట్లో. ఈ రెగ్యులరైజేషన్ అనేది 2 టైప్స్, ఒకటి లాసో ఒకటి రిజిడ్. అది నేను మండే క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికంటే ముందు ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఇది ఒక్కటి చేస్తే మీకు ఒక ML మోడల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అంతా అర్థమైనట్టు ఈ యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది నేను క్లాస్ లో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రెగ్యులరైజేషన్ మీద నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ నేను నెక్స్ట్ మండే రోజు చెప్తాను. రిజిడ్ కి Okay. లాస్ కి డిఫరెన్స్ ఏంటిది అని. Okay, ఇప్పుడు మీకు డాటా సెట్ క్లయింట్ ఇస్తాడు, ఇంకేమైనా ఇస్తాడా క్లయింట్ డాటా సెట్ కాకుండా? No, sir. నో ఇయ్యడు. డాటా సెట్ ఇచ్చినాక ఫస్ట్ పాయింట్ మీరు చేసేది ఏంటిది? పాయింట్స్ ప్లాట్ చేసుకుంటాం సార్. ఫస్ట్ పాయింట్స్ ప్లాట్ చేసుకుంటాం, అంతే ఉంటుంది త్రివేణి. నిఖిత పాయింట్స్ ఎందుకు ప్లాట్ చేసుకోవాలి మనం? ఈ క్లాస్ అందరు అది వినండి, ఇదే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది లాస్ట్ 20 days గా. సో అందరూ చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాము. ఓకే సార్. మనకి క్లయింట్ ఇచ్చేది ఓన్లీ డాటా సెట్ XY. ఈ X అనేది ఒక ఫీచర్ అన్నా ఉండొచ్చు, 100 ఫీచర్స్ అన్నా ఉండొచ్చు. కానీ లేబుల్స్కి వచ్చేసరికి మాత్రం ఒకటే లేబుల్ ఉంటుంది. ఈ రోస్ కూడా ఎన్ని రోస్ అన్నా ఉండొచ్చు, 1 to 1000, 1 to 1 lakh, 1 to 1 crore. కానీ ఇది కాకుండా మనకి క్లయింట్ ఇంకేం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే డాటాని గ్యాదర్ చేసుకోవడం, ఇచ్చిన డాటాని తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం. సెకండ్ స్టెప్ త్రివేణి అన్నట్టు పాయింట్స్ ని ప్లాట్ చేస్తాం. ఇప్పుడు పాయింట్స్ ప్లాట్ చేయడం ఎందుకు నిఖిత? అవి లోకల్ మినిమం మాక్సిమం అటెండ్ అవుతాయా లేదా అని సార్. అర్థం కాలేదు. ఈ పాయింట్స్ ఏంటి? ఇక్కడ నేను ప్లాట్ చేస్తున్న పాయింట్స్ గివెన్ డేటా. Given data, sir. గివెన్ డేటాకి లోకల్ మినిమం లోకల్ మాక్సిమం ఎందుకు వస్తుంది కాన్సెప్ట్? లాస్ ఫంక్షన్ కి సంబంధించింది లోకల్ మినిమం అనేది. అంటే ఎక్స్ప్లెయిన్ గివెన్ చేయగలుగుతారు? డేటా సార్, గివెన్ డేటాలోని పాయింట్స్ లైన్ ఈక్వేషన్స్ ఇస్తున్నాయి లేకుంటే కర్వ్ అని తెలుసుకోవడానికి మనం పాయింట్స్ డ్రా చేస్తాం సార్. పర్ఫెక్ట్ ఉప్పుర కిలో. సో మనం పాయింట్స్ ప్లాట్ చేశాక మనకు తెలుస్తుంది దీనికి ఒక లైన్ ఈక్వేషన్ ఫిట్ చేస్తే బెటరా లేదంటే కర్వ్ ఈక్వేషన్. లేదా ఒక కర్వ్ ఈక్వేషనా అని చెప్పేసి. ఇక్కడ దాకా క్లియర్ మనకి. థర్డ్ స్టెప్ ఏంటిది? వాట్ ఈస్ ది థర్డ్ స్టెప్? అప్పుడు ఏది ఫిట్ అయితే దానికి లాస్ ఫంక్షన్ రాసుకుంటాం సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా సెట్ కి ఏది ఫిట్ అవుద్ది? కర్వ్ సార్. కర్వ్. సో మనం Yes, sir. కర్వ్ ఈక్వేషన్ ఫిక్స్ చేసుకున్నాం. ఇది మనం వాడుతున్న మెయిన్ ఈక్వేషన్. ఎస్ సార్. దీనికి లాస్ ఫంక్షన్ చెప్పు నిఖిత. హలో, ఎస్ సార్. దీనికి లాస్ ఫంక్షన్ చెప్పు. ఎం నాట్ లాస్ Loss ఫంక్షన్ function. 1/2m సార్. 1/2m. సిగ్మా 1 = I to m. Sigma I = 1 to m. అవును. mxi
mxi ప్లస్ సి మైనస్ వైఐ హోల్ స్క్వేర్. ఈ కర్వ్కి మనం రాస్తుంది లాస్ ఫంక్షన్. ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్స్ ఏంటిది కర్వ్ ఫార్మాట్ ఉన్నాయన్నా. సార్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు బిఎక్స్ ప్లస్ మనకి కర్వ్ అనేది ఇలా ఉంది కాబట్టి దీనికి మనం లైన్ ఈక్వేషన్ 1 లైన్ ఈక్వేషన్ 2 ఫిక్స్ 2 చేసుకోవాల్సింది. సార్ 2. 2 కదా మనం ఫిట్ చేయాల్సిన కర్వ్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ 2 కి లాస్ ఫంక్షన్ రాయాలి మనం. మైనస్ చెప్పు. yi minus నిఖిత వైఐ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి axi square plus bxi plus c హోల్ స్క్వేర్ సార్. ఇది లాస్ ఫంక్షన్. ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ ఏం చెప్తుంది మనకి? ఎక్కడ లాస్ తక్కువ ఒక్క సెకండ్ వాళ్ళు చెప్తే క్లియర్ గా ఉంటుంది, లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఇది మిగతా వాళ్ళకి ఒక లెర్నింగ్ సెషన్ లాగా. అడిగిన వాళ్ళు ఆన్సర్ చెప్పండి. నిఖిత, ఈ లాస్ ఫంక్షన్ అనేది ఏం చెప్తుంది? గివెన్ డాటాలో ఎక్కడ లోకల్ మినిమం అటెండ్ అవుతుందో చూపిస్తుంది సార్. లాస్ ఎక్కడ తక్కువ ఉందో. ఎగ్జాక్ట్ అయితే అది కాదు. ఈ లాస్ ఫంక్షన్ ఏంటిదంటే ఈ 1/2m సిగ్మాలు పక్కన పెడితే ఈ y అనేది యాక్చువల్ y, డాటా సెట్ లో ఉంటే y యాక్చువల్ y కి ప్రెడిక్షన్ y కి డిఫరెన్స్ చూపిస్తుంది. డిఫరెన్స్. ఇప్పుడు yp అంటే ఏంటిది? axi స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. yi ప్రెడిక్షన్ అంటే మనకి ఏలు బీలు సీలు ముందే తెలియవు కదా, ఎస్ సార్. కానీ మనకి తెలుసు ఏంటిది అంత ప్రెడిక్టెడ్ వాల్యూ అని. Yes, sir. అంటే ఏంటిది? ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇదంతా ప్రెడిక్టెడ్ వాల్యూ. ఈ yi ఏదైతే ఉందో ఇది వాల్యూ y ప్రిడిక్షన్ కి y యాక్చువల్ కి డిఫరెన్స్ ఎంత అని చెప్పారు. వీటి పారామీటర్స్ వచ్చేసి ఏబిసి ఇన్పుట్స్. ఇప్పుడు ఇక్కడ xiలు yiలు మారుతాయా? yes sir మారుతాయి. ఇప్పుడు xiలు yiలు అంటే మనకు ఒకటిసారి డేటా ఇస్తే ఉన్న డేటా ఉన్నట్టు అంతే ఉంటది. 100 రోస్ ఇస్తే 100 రోస్ అవే ఉంటాయి. y ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 అని చెప్పేసి త్రివేణి అంది. y ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 అని నిఖిత అంది. వీళ్ళిద్దరూ ఎవరు ఎంత లాస్ చేస్తున్నారు అని కనుక్కోవాలంటే ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఇవేనా? A2 ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇప్పుడు నేను ఫంక్షన్ లో పెడితే నాకు లాస్ వస్తుంది కదా బయటికి. వస్తుంది. ఎస్ సార్. ఏబిసి వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది, ఇంకేమైనా ఉందా నేను తెలుసుకోవాల్సినది దీంట్లో? ఏబిసి తెలిస్తే చాలు సార్. నిఖిత, ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏబిసి తెలిసినాయి నాకు. త్రివేణి ఏబిసి వచ్చేసి A2 B3 C4. ఈ వాల్యూస్ తీసుకెళ్లి ఫంక్షన్ లో పెడితే నాకు లాస్ ఫంక్షన్ వాల్యూ బయటికి వస్తా, లేకపోతే ఇంకేమైనా ఉందా దీనిలో నేను తెలుసుకోవాల్సిన పారామీటర్? లాస్ బయటికి వస్తుంది. ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నీకు వచ్చిన పారామీటర్స్ కూడా తీసుకెళ్లి నేను దాన్ని ఇన్సర్ట్ చేస్తే నాకు వాల్యూ వస్తుందా బయటికి? ఎస్ సార్. అంటే కర్వ్ ఏం చెప్తుంది? మీరు ఫైన్ చేసిన మెషిన్ లెర్నింగ్ మోడల్ కి ఉన్న పాయింట్స్ కి డిఫరెన్స్ ఎంత? అవునా? ఎస్ సార్. yes sir. ఇప్పుడు అంటే మీరు ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి ఏ ఇంత బి ఇంత సి ఇంత అని చెప్తున్నాం, కానీ మనం కనుక్కోవాల్సింది ఏబిసి వాల్యూస్. అవునా? yes sir. మరి మనం కనుక్కోవాల్సింది ఏబిసి వాల్యూస్ అన్నప్పుడు ఈ లాస్ ఫంక్షన్ లో పారామీటర్స్ వచ్చేసి ఏబిసి.
Yes. అవి మనకి ముందే తెలియదు. కానీ ఒక్కొక్క ఏబిసికి ఒక్కొక్క లాస్ వాల్యూ బయటకు వస్తుంది. మనీ టార్గెట్ ఏంటిది? ఒక ఏబిసిని కనుక్కోవాలి సో దట్ మనకి లాస్ అనేది అతి తక్కువ ఉండాలి. Yes. ఇది ఎలా ఉంటది అంటే y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. మన లాస్ ఫంక్షన్ ఏంటిది? y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి. ఈ లాస్ ఫంక్షన్ ఇది ఏంటిది? ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది y, ఇది y, ఇది ఫంక్షన్, ఇది ఫంక్షన్. ఇక్కడ పారామీటర్ వచ్చేసి ఎక్స్, ఇక్కడ పారామీటర్ వచ్చేసి ఏబిసి. Yes, sir. టార్గెట్ ఏంటిది? ఇక్కడ ఏబిసిని కనుక్కోవాలి సో దట్ y మినిమం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటిది? y ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ లో ఎక్స్ కనుక్కోవాలి సో y మినిమం ఉండాలి. సో ఇది ఎలా చేయొచ్చు మనం? యూజింగ్ Gradient. గ్రేడియంట్ డిసెంట్. Okay. గ్రేడియంట్ డిసెంట్ Yes, తోటి sir. మనం ఈ ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తూ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే మనకు ఒక ఎక్స్ కి రీచ్ అవుతాం. సే 0, y అక్కడ 0. Yes, sir. గ్రేడియంట్ డిసెంట్ చేస్తే ఏబిసి ఒక పాయింట్ కి రీచ్ అవుతాం. ఆ ఏబిసి దగ్గర మనకు వచ్చే లాస్ Yellow. మినిమం ఉంటుంది. మిగతా ఇది క్లియర్? Yes, sir. సో ఇప్పుడు మన లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే y యాక్షన్ కి y ప్రిడిక్టర్ కి మధ్యలో కనుక్కున్న లాస్ వాల్యూ దాన్ని మినిమం చేయడం మన యొక్క ఎజెండా. దానికి తగ్గట్టు మనం ఏబిసిని కనుక్కుంటాం. Yes, sir. ఫంక్షన్ కూడా గీసేసుకుంటాం. హలో, Yes, Yes, sir. sir. ఇక్కడ దాకా అందరికి ఇప్పుడు మనం లాస్ ఫంక్షన్ కూడా గీసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? అప్పుడు గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేసి పారామీటర్స్ కనుక్కోవాలి సార్. దానికంటే ముందు ఏం చేయొచ్చు? అది కరెక్ట్ స్టెప్. పార్షియల్ డెరివేషన్ చేయండి సార్. దానికంటే ముందు ఫస్ట్ మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకుందాం. Yes, sir. A0, B0, C0 సమ్ ర్యాండమ్ వాల్యూస్. ఇది ఇదే అని ఉండాల్సిన అవసరం లేదు కదా. No, నచ్చిన sir. వాల్యూస్ పెట్టుకోవచ్చు, అంతేనా? Yes, sir. Yes, sir. తర్వాత ఇనిషియలైజ్ చేసుకోవాల్సింది ఇంకేమున్నాయి? Alpha value. Alpha value. వాల్యూ. ఇప్పుడు ఇనిషియలైజ్ చేసుకోవాల్సింది ఇంకొక పారామీటర్ కూడా వచ్చింది. Lambda, sir. లాంబ్డా. ఎందుకు రెగ్యులరైజేషన్ ఎందుకు వాడాలి మనం? ఓవర్ ఫిట్ అవ్వద్దు కాబట్టి. Yes, sir. ఇప్పుడు 3 థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. లాస్ ఫంక్షన్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాల్సింది ఏంటిది? అది యూజ్ చేసి అప్పుడు A1 వాల్యూ కనుక్కోవాలి కదండి సార్. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం లాస్ట్ 3-4 డేస్ గా డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏంటి అని. మనం వాలిడేషన్, క్రాస్ వాలిడేషన్స్ మనం నేర్చుకున్నాము. Yes, sir. వాలిడేషన్, క్రాస్ వాలిడేషన్ నేర్చుకున్నాం మనం. ఒకటే మోడల్ ఫిక్స్ అయిపోయి ఒకటే మోడల్ తోని ట్రైన్ చేయలేదు. ఇది ఎట్లా అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకటే అస్త్రం పట్టుకుని పోవద్దు అన్నట్టు. మీరు ఇక్కడ వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేసుకున్నారు. ఆల్ఫా 0.1 పెడితే కరెక్టా, లాంబ్డా 0.1 పెడితే కరెక్ట్ అని తెలుస్తుందా మీకు? No, sir. No, sir. ఇప్పుడు ఇదంతా త్రివేణి చేస్తుంది అనుకుందాం. ఒకటే పర్సన్ ఉన్నారు అనుకుందాం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఒకటే కోడ్, ఒకటే పారామీటర్ సెట్ తోటి ముందుకెళ్తే పని అవుతుందా? No, sir. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిత ఆల్ఫా ఈక్వల్స్ టు 0.01, లాంబ్డా 0.01 తీసుకుంది. తనకి మంచి మోడల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఉంటుంది. Yes. త్రివేణి ఏం చేస్తే బెటర్? ఒక 4-5 సెట్స్ ఆఫ్ పారామీటర్స్ తీసుకుంటే బెటర్, Yes, sir. అంతేనా? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు మీ దగ్గర 5 సెట్స్ ఆఫ్ ఎంఎల్ మోడల్స్ ఉన్నాయి. Okay. 5 సెట్స్ ఆఫ్ ఎంఎల్ ఇప్పుడు వీటిని కంపారిజన్ చేయాలి అంటే మీ దగ్గర ఒక డాటా సెట్ ఉండాలి. Yes, sir. Yes, క్లయింట్ sir.
డాటా సెట్ ఇచ్చిండు, క్లయింట్ దగ్గర టెస్ట్ డాటా సెట్ ఉంది. ఎస్ సార్. మీకు ఇచ్చిన డాటా సెట్ 10,000 రోస్ ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ దాన్ని స్ప్లిట్ చేసుకుంటాం కదండి సార్. ఎంత పర్సెంట్? 7,000 లేదా 80-20 అది మీ ఇష్టం. ఎస్ అది 80-20% అయినా స్ప్లిట్ అవ్వచ్చు, 70-30 అయినా స్ప్లిట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అని. ఎస్ సార్. కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ పెట్టారా, లేదా ఒక స్ప్లిట్ చేసి దాని ప్రకారంగా ముందుకెళ్ళడం బెటరా? కే ఫోల్డ్ చేస్తే ఎక్కువ అక్యురసీ వస్తుంది, అప్పుడు మోడల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. అంతే కదా, ఎందుకంటే ఒక స్ప్లిట్ చేస్తాం మనం, ఒక స్ప్లిట్ కి ML3 మోడల్ గెలవచ్చు, ఇంకొక రకంగా స్ప్లిట్ చేస్తే ML5 గెలవచ్చు. అందుకే మనం కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ వాడుతున్నాం మనం. జనరల్ గా చాలా మంది వాడకుండా వెళ్ళిపోతారు, అది బద్ధకం అనుకోవచ్చు, మనం వాడదాం. నేనేమంటున్నా అంటే దీనికి 5 ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ చేయండి అంటుంది. 5 ML మోడల్స్ వస్తాయి. 5 ML మోడల్స్ ఫిక్స్ చేస్తారు ఇక్కడ 5 ML మోడల్స్ అని. మీకు ఇప్పుడు 5 డిఫరెంట్ స్ప్లిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ML మోడల్స్ 4 ఉన్నాయి అనుకుందాం. ఇది క్లియర్? మీకు ఇక్కడ ML మోడల్స్ 4 ఉన్నాయి. ML మోడల్ 1 లో ఆల్ఫా 0.1, ML మోడల్ 2 లో ఆల్ఫా 0.01, ML మోడల్ 2 0.01, ఇక్కడ 0.5 అనుకుందాం. ఓన్లీ 4 మోడల్స్ ఉన్నాయి మీకు ML. ఓకే, 10,000 రోస్ 5 ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అంటుంది. మొత్తం ఎన్ని రకాలుగా స్ప్లిట్స్ ఉంటాయి మీకు డాటా సెట్? 4 సార్. 5 స్ప్లిట్స్ ఉంటాయి. 5 స్ప్లిట్స్ ఉంటాయి సార్. ఈచ్ స్ప్లిట్ కి 2000 శాంపిల్స్ ఉంటాయి సార్. శాంపిల్స్ ఉంటాయి. పర్ఫెక్ట్. K ఈక్వల్స్ టు 5 ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అన్నప్పుడు 5 స్ప్లిట్స్. K ఎంత అయితే అంత స్ప్లిట్. ఈచ్ స్ప్లిట్ లో ఎన్ని శాంపిల్స్ అంటే మొత్తం శాంపిల్స్ ఇంకా 10,000. 10,000 బై K. K ఏంటి? 5. ఈచ్ వాలిడేషన్ లో 2000 శాంపిల్స్ ఉంటాయి. ఫస్ట్ స్ప్లిట్ కట్ చేసి 0 to 2000 వాలిడేషన్, మిగతా అన్ని ట్రైనింగ్. సెకండ్ స్ప్లిట్ లో 2000 to 4000 వాలిడేషన్, మిగతా అన్ని ట్రైనింగ్. ఇక్కడ 4000 to 6000, ఇక్కడ 6000, 8000, ఇక్కడ 8000 to 10,000. ఇది మీకు క్లియర్ గా? ఈ 5 థింగ్స్. ఇప్పుడు మనకి ఎన్ని ML మోడల్స్ ఉంటే అన్ని స్ప్లిట్స్ వచ్చాయా? మనకి K ఎంత ఉంటే అన్ని స్ప్లిట్స్ వచ్చాయా? అన్ని స్ప్లిట్స్ వచ్చాయి. ఈచ్ స్ప్లిట్ లో శాంపిల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఏం చేసాం? బై K. టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ బై K. సో 2000. మీకు ఈ స్ప్లిట్స్ ఇప్పుడు క్లారిటీగా ఎన్ని ఉన్నాయి అనేది. ఇప్పుడు ప్రతి స్ప్లిట్ కి ప్రతి మోడల్ ని ట్రైన్ చేస్తాం. ఫస్ట్ ML మోడల్ 1 తీసుకుందాం. ఫస్ట్ స్ప్లిట్ వచ్చేసి ఏంటిది? ఫస్ట్ 2000 శాంపిల్స్ వాలిడేషన్ కాబట్టి లాస్ట్ 8000 శాంపిల్స్ తోని ట్రైన్ చేస్తాం. ఈ 2000 శాంపిల్స్ తోటి నేను టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేయడం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? సార్ అది డేటా మెమరైజ్ చేసుకోయిందా లేదంటే లాజిక్ గా యూజ్ చేసుకోయిందా? మనం ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు నేను ML మోడల్ 1 అన్నాను, ఈ 2000 శాంపిల్స్ తో నేను టెస్ట్ చేస్తున్నా. ఆ ఫార్ములా ఏంటిది టెస్ట్ చేయడానికి? ఇప్పుడు 2000 శాంపిల్స్ కి XI ఉంటాయి, YI ఉంటాయి. X యాక్చువల్, Y యాక్చువల్. నా దగ్గర ML మోడల్ 1 ఉంది. వీటికి వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ వాల్యూస్ ఉంటాయి. ఇవి 2000 శాంపిల్స్. అవునా?
ఎస్ సార్. బయటికి ఒక అవుట్పుట్ రావాలి కదా, అది ఎట్లా వస్తుంది? ఆ ఫార్ములా ఏంటిది? ఇప్పుడు మనం డిస్కస్ దాన్ని సార్ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది సార్. బ్రేక్ అవుతుంది ఒక్కసారి. వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే, ఈ 8000 శాంపిల్స్ మీద ఎట్లా ట్రైన్ చేయాలో మీకు తెలుసు. ఎలా? లాస్ ఫంక్షన్ రాసుకొని గ్రేడియంట్ డీసెంట్ చేసి ఈబీసీ వాల్యూస్ కనుక్కుంటారు. ఇది 8000 శాంపిల్స్. మీకు అది ఫార్ములాస్ అన్ని ఉన్నట్టేనా మీ చేతిలో ట్రైన్ చేయడానికి? ఉన్నట్టే సార్. ఎస్ సార్. 2000 శాంపిల్స్ పైన ఎలా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు అది డిస్కస్ చేసుకున్నామా మనం ఎప్పుడన్నా? నో సార్. ట్రైనింగ్ క్లారిటీ ఉందా? అట్లీస్ట్ 8000 శాంపిల్స్ పైన ఎట్లా ట్రైన్ చేయాలి? ఎస్ సార్. ఏదైనా మిస్ అవుతుందా ట్రైనింగ్ దగ్గర? $8,000 శాంపిల్స్ ఇవ్వడం అంటే ఏంటిదమ్మా? మీకు 8,000 రోస్ ఇచ్చినట్టే XY. ఒక్కసారి మీకు డాటా సెట్ ఇచ్చినాము అంటే ట్రైన్ చేసుకోలేరు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీకు ఏముంటుంది? గ్రేడియంట్ డీసెంట్ ఉంది, లాస్ ఫంక్షన్ ఉంది, ఇనిషియలైజేషన్స్ చేసుకోవచ్చు, ఆల్ఫా లాంబ్డా మీరే తీసుకోవచ్చు, ట్రైన్ చేసేస్తారు. కర్వ్ ఫిట్ అయితే కదా 8,000 తోటి. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకేం అవసరం లేదు నీకు. యాక్చువల్లీ నీకేమైనా ఉన్నాయి అవసరం కావాల్సి. నో సార్. బట్ టెస్టింగ్ వచ్చేసరికి మీకు తెలుసు ఎలా టెస్ట్ చేయాలో. చెప్పలేదు సార్. చెప్పలేదు అది. సో టెస్టింగ్ అనేది ఏంటిదంటే మనకి రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని షార్ట్ ఫామ్ రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. దాని ఫార్ములా వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ రూట్ ఉంది కాబట్టి రూట్, మీన్ అన్నాం కాబట్టి 1/n. n ఏంటిదంటే ఇక్కడ మనం 2000 శాంపిల్స్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఎస్ సార్. ఎస్ సార్. n వచ్చేసి 2000. రూట్ అయిపోయింది, మీన్ అయిపోయింది, స్క్వేర్ అన్నారు. దీనికి స్క్వేర్ అంటే n ఉంది అంటే సిగ్మా ఉన్నట్టేనా? ఎస్ సార్. y = 1 to 2000. ఇక్కడ 3 ఉన్నాయి మనకి. ఒకటి x యాక్చువల్, y యాక్చువల్, ml1 యొక్క వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ నేను y యాక్చువల్ మైనస్ ml మోడల్ నుంచి వచ్చిన వాల్యూస్ కి స్క్వేర్. ఇది RMSE ఫార్ములా. ఇప్పుడు వాల్యూ తక్కువ ఉంది అంటే మోడల్ మంచిగా ఉన్నట్ట, ఎక్కువ ఉంది అంటే మోడల్ మంచిగా ఉన్నట్ట? తక్కువ ఉంటే మోడల్ ఎందుకు? లాస్ తక్కువ చేస్తుంది కాబట్టి సార్. లాస్ పక్కకు పెట్టండి. లాస్ కూడా చూడటానికి ఇలాగే ఉంటుంది, కానీ అది ఎంటైర్ డిఫరెంట్ ఫంక్షన్. అది కూడా ఎగ్జాక్ట్ ఇంతే చూడటానికి. లీనియర్ రిగ్రెషన్ లో అదొకటే ఎంటైర్ లాస్ ఫంక్షన్, కానీ దీన్ని ఎవాల్యుయేషన్ మెట్రిక్ అంటారు. ఇప్పుడు నేను ఎవాల్యుయేషన్ మెట్రిక్ రాశాను కదా,
ఎస్ ఇంకొందరు వేరే ఎవాల్యుయేషన్ మెట్రిక్ కూడా యూజ్ చేయొచ్చు. MAE అంటారు దాన్ని, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. దీని ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఏమి ఉండదు, n ఉంటుంది, సిగ్మా ఉంటుంది, కానీ ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది. మాడ్యులస్ అంటే తెలుసా? ఎస్ సార్ నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటాం మనం. ఇప్పుడు ఇది Yes, లాస్ sir. ఫంక్షన్ లాగా ఉందా మీకు? ఒక సెకండ్ ఆగండి అందరు. హలో. ఎస్ సార్ సో నేను అంటుంది ఇక్కడ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని ఉంది చూసారా? ఎస్ ఇది సార్ లాస్ ఫంక్షన్ లాగా ఉందా కర్వ్ చూడటానికి? ఉంది సార్ ఐ మీన్ లాస్ ఫంక్షన్ లో మీకు స్క్వేర్ ఉంటది, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ లో స్క్వేర్ ఉందా? లేదు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎంఏ లాస్ ఫంక్షన్ రెండు ఒకటేనా అని. వీటి ఇంటెన్షన్స్ ఒకటే. ఇంటెన్షన్స్ ఏంటిది? యాక్చువల్ వాల్యూకి ప్రెడిక్టెడ్ వాల్యూకి డిఫరెన్స్ ఉందా? బట్ ఫార్ములా ఒకటే. నో సార్. రిమైనింగ్ నో సార్ డిఫరెంట్ డిఫరెంట్. సో నేను అంటుంది లాస్ ఫంక్షన్ అనేది అది ఫిక్స్డ్ ఫంక్షన్, దాన్ని ఏం మార్చాం. కానీ ఇది యొక్క ఎవాల్యుయేషన్ మెట్రిక్, ఎంఏ యొక్క ఎవాల్యుయేషన్ మెట్రిక్. ఇట్లాంటివి మనకి ఎన్నో మెట్రిక్స్ ఉంటాయి, దాంట్లో మనం వాడేది ఆర్ఎంఎస్సి. ఇది లాస్ ఫంక్షన్ కి దగ్గరగా ఉంటుంది చూడటానికి, కానీ ఇది వాడేది దేనికంటే నా దగ్గర రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, రెండు మోడల్స్ లో ఏది బాగా ఫిట్ అయింది అని ఎవాల్యుయేట్ చేయడానికి. ఇందాక మీరు ట్రైనింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు అన్నారు 8000 శాంపుల్స్ తోటి, కానీ టెస్ట్ ఎట్లా చేస్తారు అంటే మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్ అన్నారు. అవును, ఎస్ సార్ ఈ ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములా వాడితే తెలుస్తుంది ఎవరి మోడల్ బాగుంది ఎవరి మోడల్ బాగాలేదు. ఇక్కడ ఉంది డిఫరెన్సే కదా యాక్చువల్ వాల్యూకి ప్రెడిక్టెడ్ వాల్యూకి. సో డిఫరెన్స్ అంటే మోడల్ మంచిగా ప్రెడిక్ట్ చేస్తున్నట్టు కదా. ఎస్ సో ఈ లెక్కలు ఒకవేళ మోడల్ బాగుంది అంటే వాళ్ళ ఆర్ఎంఎస్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి? తక్కువ ఉండాలి సార్ ఇది క్లియరా నిఖితా ఉపరాకి? ఎస్ సార్. ఓకే, ఇంకేదో అట్లా మిస్ చేస్తున్నాను. సో డన్. ఇప్పుడు ఎవాల్యుయేషన్ మెట్రిక్ కూడా మీకు అయిపోయింది కదా, ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. బట్ ఎవాల్యుయేషన్ మెట్రిక్ ని మైండ్ లో పెట్టుకుని దీనికి అంటే ట్రైనింగ్ అయిపోయింది ఇక్కడ 8000 తోటి. ఇప్పుడు 0 to 2000 తోని నేను టెస్ట్ చేసుకుంటాను. టెస్ట్ చేసుకోవడానికి వాడుతున్న కంప్లైంట్ ఇది ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. అలా 5 times ట్రైన్ చేస్తున్న 5 times ఆర్ఎంఎస్సి కనుక్కుంటూ పోయా. మొత్తం ఎన్ని ఆర్ఎంఎస్సీలు వస్తాయి నాకు ఒకటే మోడల్ కి? 5 వస్తుంది 5 ఆర్ఎంఎస్సికి నేను యావరేజ్ చేస్తే ఒకటి యావరేజ్ వస్తుంది కదా నాకు వాల్యూ. ఎస్ సార్ అది ML1 యొక్క యావరేజ్ వాలిడేషన్ అక్యురసీ అనుకుందాం. అక్యురసీ అనేది యావరేజ్ వాలిడేషన్ ఎర్రర్ అనుకుందాం. ఇట్లా మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 5 సార్ 4 మోడల్స్ ఉన్నాయి, ML1 to ML4. దీంట్లో మనం ఏ మోడల్ ని సెలెక్ట్ చేసుకుంటాం? ఏది అక్యురసీ ఎక్కువ వచ్చింది అని చూసి. అక్యురసీ ఎక్కువ వచ్చిందంటే ఆర్ఎంఎస్సి అనేది తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలా? సార్ ట్రైనింగ్ కి మరి వాలిడేషన్ కి కొంచెం డిఫరెన్సే ఉండాలి సార్, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ML1 ML2 ML3 ML4 లో ఒక మోడల్ సే ML3 ట్రైనింగ్ అక్యురసీ బాగాలే 40% ఉంది అంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. నో సార్ అలాంటి మోడల్స్ తీసేస్తారు మీరు.
Yes, Yes. sir. ML1, ML2, ML3, ML4లో వాలిడేషన్ అక్యురసీ అంటే రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ మరి హై ఉంటాయి, అవి కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కదా. No, sir. Charles. సో మీరు అవుట్ ఫిట్ అవుతుంది అండర్ ఫిట్ అవుతుంది కూడా పట్టించుకోకుండా దేనికైతే ఆర్ఎంఎస్సి తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. Yes, sir. ఆర్ఎంఎస్సి తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటిది, అది ఎప్పటికి ఓవర్ ఫిట్ కానట్టే. Good fit. Yes, sir. ఇప్పుడు ఆర్ఎంఎస్సి తక్కువ ఉంది, అందుకే ఆర్ఎంఎస్ఎస్ అనేది దేని ఆర్ఎంఎస్ఎస్ ట్రైనింగ్ ఆర్ఎంఎస్ఎస్ కావు. ఇక్కడ ఓవర్ ఫిట్ అవుతుందా అని చేసుకోవడానికి వ్యాలిడేషన్. మీకు వ్యాలిడేషన్ కి మంచిగా వచ్చింది అంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, అది ఓవర్ ఫిట్ అయింది అండర్ ఫిట్ అయింది. రైట్. Okay. Yes, sir. మీ దగ్గర ఓన్లీ ట్రైనింగ్ అక్యురసీస్ ఉన్నప్పుడు ట్రైనింగ్ అక్యురసీ 2 మోడల్స్ కి మోడల్ 1 మోడల్ 2 కి రెండింటికి హైయెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు మీరు భయపడాలి ఏంటిదంటే రెండిట్లో ఏది ఓవర్ ఫిట్ అవుతుందో ఇది ఓవర్ ఫిట్ అవ్వట్లేదు అని. ఏది ట్రైనింగ్ అక్యురసీ హైయెస్ట్ ఉంటాయి అప్పుడు వ్యాలిడేషన్ చేస్తారు. వ్యాలిడేషన్ లో రెండిటికి బాగానే ఉంది అంటే 2 బాగున్నట్లు. సో ఇక్కడ ఉన్నాయన్నీ మీకు వ్యాలిడేషన్ వే కదా, ఆర్ఎంఎస్సి అన్ని Yes, sir. వ్యాలిడేషన్ అన్ని ఆర్ఎంఎస్సి ఉన్నప్పుడు ప్రతి మోడల్ కి ఉన్న ఆర్ఎంఎస్ఎస్ అన్నిటికీ యావరేజ్ చేసి వ్యాలిడేషన్ ఎర్రర్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. 4 మోడల్స్ కాబట్టి 4 యావరేజ్ వ్యాలిడేషన్ ఎర్రర్స్ ఉంటాయి. ఉన్న దాంట్లో దేనికి తక్కువ వ్యాలిడేషన్ ఎర్రర్ ఉందో దాన్ని మీరు ఫైనల్ మోడల్ కింద కన్సిడర్ చేస్తే సరిపోతుంది కదా. Yes, sir. Yes, sir. సో ఈ పాయింట్ నుంచి రేపు నేను కంటిన్యూ చేస్తాను, మళ్ళీ ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. బేసిక్ గా ఫ్లో అయితే ఇదే. ఇవాళ నేను చెప్దాం అనుకున్న టాపిక్ కూడా మెయిన్గా వచ్చేసి ఎవాల్యుయేషన్ మెట్రిక్ ఆర్ఎంఎస్సి. సో ఇంకా అటెండెన్స్ తీసుకుంటాను, ఏదైనా వచ్చి కంటిన్యూ చేస్తాను. హలో ఫ్రమ్ మండే. Okay. ఈ లోపల మీరు టాపిక్స్ అట్లీస్ట్ నేమ్స్ తెలుసు కాబట్టి ఇంటర్నెట్ నుంచి చదువుకోవడానికి ట్రై చేయండి, యూట్యూబ్ నుంచి Okay, sir. సో దట్ పర్ఫెక్ట్ అవుతారు. Okay, అటెండెన్స్ sir. తీసుకుంటాను. అంకిత, absent వేస్తుంది. ఆర్షియా, Present, sir. అనిత, Present, sir. ఇందు, Present, sir. నిఖిత, Present, sir. ఒక్క సెకండ్. శిరీష, Present, sir. మాధవి, Present, sir. సౌజన్య, సౌజన్య absent వేస్తున్నా. త్రివేణి, Present, sir. ఎస్ అఖిల, Present, sir. అనుష, అనుష absent. ఉప్పరాఖిల్, Present, sir. నజియా, Present, sir. గౌతమి, absent వేస్తుంది. సృష్టి, Present, sir. హర్షిత, Present, sir. ప్రభు తేజస్,
Absent. మెరుగు శైలజ. Present, sir. శిరీష మల్లిరెడ్డి. Present, sir. వెంకట్ లక్ష్మి. Present, sir. గుర్తుర్తి మౌనిక. Present, sir. పానుగంటి దుర్గా. Present, sir. బహ్ల మాధవి. బల్ల మాధవి. జోగేశ్వరరావు. Present, sir. దుర్గప్రసాద్ గింజల. ప్రెజెంట్ సార్. సత్య యాదల. Present, sir. హేమ. Present, sir. శ్యామల అకిరెడ్డి. ప్రజెంట్ సార్. ప్రియా బొలిశెట్టి. Present, sir. సుధా పోతుల. Present, sir. గాయత్రి డిగ్రీ కాలేజ్, జ్యోతిర్మయ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అందరూ లీవ్ అయిపోండి. ఎవరైనా ఉంటే వాళ్ళకి అటెండెన్స్ తీయను, మళ్ళీ రివర్ట్ చేస్తాం. ఎవ్రీవన్ ప్లీజ్. గాయత్రి డిగ్రీ కాలేజ్, జ్యోతిర్మయ. ఆకాష్ దాసరి. Present, sir. షోయా భాష. Present, sir. జకీర్ హుసేన్. Present, sir. కర్మల వెంకట్. Present, sir. లోకేష్ రెడ్డి. లోకేష్ రెడ్డి. Present, sir. Present, sir. ఓకే. ప్రజెంట్ సార్. మౌలా అలీ. Present, sir. పగిడిపల్లి అమృత. Present, sir. సావిత్రి. Present, sir. కే కాళియా. ప్రజెంట్ సార్. శ్రీకాంత్. Present, sir. వెంకట నారాయణ భార్గవ్. Present, sir. విజయ్ కింగ్ నువ్వు లేటర్ జాయిన్ అయినా కాబట్టి వీళ్ళకి అటెండెన్స్ లేదు. ప్రెజెంట్ సార్. లేదు సార్, ముందే జాయిన్ అయినాను సార్. లేదు, నేనే అడ్మిట్ చేశా కదా, లాస్ట్లో అడ్మిట్ చేశాను నేను. లేదు సార్, నేను 11 నుంచి ఉన్నాను. క్లాస్ 10:30 నుంచి. నాకు లింక్ రాలేదు సార్. ఆహా, నీ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యారు ఆ టైంకి. సార్. ఇవాళ అటెండెన్స్ లేదమ్మా నీకు. సఫియానాస్. Present, sir. విజయ్కి మ్యూట్కి వెళ్ళిపోయి క్లాస్ లీవ్ అయిపో. సాంబా శివ. Present, sir. చల్ల హర్షిత. Present, sir. షేక్ అర్ఫానా అంజున్. Present, sir. సాయిరో పాసి నువ్వు కూడా క్లాస్ లేట్ జాయిన్ అయినావు రైట్? Sir. నీకు కూడా అటెండెన్స్ లేదు ఇవాళ. రాఘవ యాదవ్. Present, sir. ఒక్క సెకండ్ అమ్మా.
రాఘవ యాదవ్ ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్. ప్రెజెంట్ సార్. కిరణ్ కుమార్ నువ్వు కూడా లేట్ జాయిన్ అయినావు కాబట్టి వాళ్ళకి అబ్సెంట్. షేక్ తబ్రేజ్. ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్. ప్రెజెంట్ సార్. తంబూరి గిరి నువ్వు కూడా లేట్ జాయిన్ అని నీకు కూడా అటెండెన్స్ లేదు. ప్రెజెంట్ సార్. అటెండెన్స్ లేదమ్మా నీకు కూడా ఇవాళ లేట్ జాయిన్ అయినావు. తంబూరి గిరి. ఓకే సార్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. అబ్సెంట్ వేస్తుంది. షేక్ సబిహా. ప్రెసెంట్ సార్. షేక్ తానియా. ప్రెజెంట్ సార్. షేక్ సానియా. ప్రెసెంట్ సార్. చౌడతోట గౌతమి. ఓకే. అటెండెన్స్ ఎవరెవరికైతే వేసానో వాళ్ళందరూ వెళ్ళిపోయి. హలో, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అటెండెన్స్ వేస్తుంటే వాళ్ళందరికి తీసేస్తున్నాను నేను. దుర్గాప్రసాద్ పెంచాలి అటెండెన్స్ వేసిన ఆల్రెడీ. లోకేష్ రెడ్డి, తంబూరి గిరి, కిరణ్ ప్లీజ్ లే. చెల్ల హర్షిత లే. వెంకట నారాయణ లే. కుసుమ మల్లెల. సార్ ఆ బాబుకి మైక్ లేదంట. ప్రెసెంట్ సార్. కుసుమ మల్లెల. సార్ ప్రెజెంట్ సార్. ఓకే. ప్రెజెంట్ సార్. నేను జాయిన్ అయ్యాలని అటెండెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను అబ్సెంట్ వేసాను నీకు. ఏ కాలేజ్ నుండి? ఎస్ఎంజేఎల్ సార్. ఎస్ఎన్జిఎల్. ఇది ఫస్ట్ అటెండెన్స్. ఇది ఈ వాటి నుంచే స్టార్ట్ అయింది. అవును ఓకే. సార్. ఓకే సార్. ఇవాళ ఫస్ట్ అటెండెన్స్ ఇస్తున్నాను.